ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు. ప్రతిరోజు ప్రార్థనతో మీ యొక్క రోజును మొదలు పెట్టండి. అలానే కుటుంబముగా కూడి బిడ్డల్ని దగ్గర పెట్టుకొని కుటుంబ ప్రార్థన చేయండి. మన చుట్టూ, మన బిడ్డల చుట్టూ, కుటుంబం చుట్టూ దేవుడు ఆయన ఆత్మ కంచెను ఉంచబోతూ ఉన్నారు. అదేవిధంగా మన యొక్క యూట్యూబ్ ఛానల్ సిస్లత యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. మొదటి దినవృత్తాంతాలు 28వ అధ్యాయము 9వ వచనము. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను ఎరిగిన వాడును, ఆలోచనలన్నింటినీ, సంకటములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మంచి మాట, దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడు. ఆమేన్. మన దేవుడు ఎవరండి? అందరి హృదయములను పరిశోధించేవాడు, ఆలోచనలన్నిటినీ, సంకటములన్నిటినీ ఎరిగినవాడు. మనం ఏది ఆలోచిస్తున్నామో, ఏది చేస్తున్నామో సమస్తము కూడా ఆయన ఎరిగి ఉన్న దేవుడు. మనము హృదయపూర్వకంగా ఆయన్ని సేవించిన ఎడల, మనస్ఫూర్తిగా దేవుని సేవించినప్పుడు ఆయన మనకి ప్రత్యక్షమయ్యే దేవుడు. అంతేకాకుండా ఎవరైతే దేవుని విసర్జిస్తారో వారిని దేవుడు నిత్యముగా త్రోసివేసే దేవుడు, నిత్యముగా త్రోసివేయును. కాబట్టి మనం ఏ విధంగా దేవుని సేవిస్తూ ఉన్నాము, దేవుని పూజిస్తూ ఉన్నాము, దేవుడిచ్చిన ఆజ్ఞలు అనుసరిస్తూ ఉన్నాము, ఆయన యందు భయభక్తులు ఎలాగ కలిగి ఉన్నాము, సమస్తము దేవుడు చూస్తున్న దేవుడండి. ఆయన మన హృదయాన్ని చూస్తున్న దేవుడు, అంతేకాకుండా మన ఆలోచనలు ఎరిగిన దేవుడు. కాబట్టి ఎవరైతే ఆయన మీద ఆధారపడ్డారో వారినే దేవుడు చూస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఎవరైతే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నారో వారిని కూడా దేవుడు చూస్తున్నారు. ఎవరైతే హృదయపూర్వకంగా, అయ్యా నువ్వే నా దిక్కు తండ్రి, నీవు తప్ప వేరొక ఆధారం నాకు లేదయ్యా, నీవే నా సహాయకుడు తండ్రి, ఇదిగో అయ్యా నేనే నీ పాదాల చెంతనున్నాను తండ్రి అని మనం ఎవరైతే దేవుని పాదాలు పట్టుకుంటామో వారికి దేవుడు ప్రత్యక్షమయ్యే దేవుడండి. మనల్ని దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. అంతేకాకుండా ఎవరైతే ఆయన విసర్జిస్తారో, అంటే ఆయన ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించకుండా, దేవుని మీద ఆధారపడకుండా, దేవుని చిత్తానుసారంగా జీవించకుండా స్వబుద్ధిని ఆధారం చేసుకుని జీవిస్తారో వారిని దేవుడు అంటున్నారు, మీరు నన్ను విసర్జించారు కాబట్టి నేను మిమ్మల్ని నిత్యముగా త్రోసివేస్తున్నాను అంటున్నారు. మనందరి హృదయాన్ని దేవుడు చూస్తున్నారండి. ఎవరు దేవుని మీద ఆధారపడ్డారో చూస్తున్నారు, ఎవరు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తున్నారో అందరి హృదయాన్ని దేవుడు పరిశోధిస్తున్న దేవుడు. కాబట్టి మనం, అయ్యా నా హృదయము చూడటం లేదా, అందరూ బాగున్నారు, ఏంటి నా పరిస్థితి అని అనుకోవలసిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మన హృదయాన్ని చూస్తున్నారు. మనం ఏ విధంగా దేవుని మీద ఆధారపడ్డాము, ఏ విధంగా దేవుని పూజిస్తున్నాము, సేవిస్తున్నాము, సమస్తము దేవుడు చూస్తున్నారు. కాబట్టి ఆయన సమయం ముందు తప్పక మన జీవితంలో ఆయన కార్యము జరిగించే దేవుడు. ఆయన మన హృదయాన్ని చూస్తుండగా, మనల్ని పరీక్షిస్తుండగా, పరిశోధిస్తుండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. కొద్ది మాటల దేవుడు మన వెనుకలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకుని ప్రేర్లోకి వంచండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఇచ్చిన వాగ్దానం మా జీవితంలో నూరింతలుగా ఫలించునుగాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములోనే దీవించబడునుగాక. యెరూషలేముకి యేసు నామములో క్షేమము కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండునుగాక. మూయబడిన ప్రతి గర్భము తెరవబడునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసునామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసునామములో సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగునుగాక. చిన్న బిడ్డల చుట్టూ, ఆడబిడ్డల చుట్టూ, యవ్వన బిడ్డల చుట్టూ యేసునామములో అగ్ని కంచె ఉండునుగాక. ప్రతి బిడ్డ రాకపోకలను దేవుడు తోడుగా ఉండి క్షేమమైన ప్రయాణం అనుగ్రహించునుగాక. దేవుని మాట అనే పరిచర్యలో పాలిభాగస్తులే భారం కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.
దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. బలపరచు మాట, విడుదలిచ్చు మాట, స్వస్థపరచు మాట.